హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో మీకు జస్ట్ మన ఎక్వేరియం క్లీన్ చేసుకోవడానికి ఒక స్క్రబ్బర్ తయారు చేసి చూపిస్తానండి. అది మామూలుగా మన వాళ్ళు మ్యాగ్నెటిక్ స్క్రబ్బర్ వాడుతూ ఉంటారు, ఇంకా రకరకాలు వాడుతూ ఉంటారు. అది కాస్ట్ ఎక్కువ, ఎఫర్ట్ చేసుకోలేరు, కింద పడితే పగిలిపోతాయి అనుకుంటారు. అంతేకాక ఎక్వేరియం డెప్త్ ఎక్కువ ఉన్నా సరే అందదు. అందుకోసం చేసి చూపిస్తాను. దాన్ని మనకు 1/2 ఇంచ్ పైప్ ఒకటి తీసుకొని దాన్ని టీ షేప్లో తయారు చేయాలండి. దాన్ని నేమే మీకు చూపించట్లేదు, అది తయారు చేసిన అదే టీ షేప్ని నెక్స్ట్ స్క్రబ్బర్స్ ఎలా అంటించాలని చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది, ఎంత ఒక 10 మినిట్స్ వర్క్ అంతే. మనకు ఒక 100 రూపీస్ 150 రూపీస్లో అయిపోతుంది. ఇంట్లో మిగిలిన వాటితోనే చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి మొత్తానికి ఒక టీ షేప్ హ్యాండిల్ అంటే తయారైంది. ఇంకా వీటికి ముందు మనకు స్క్రబ్బర్స్ అంటించాలండి. స్క్రబ్బర్స్ అంటించి చూపిస్తాను. నా ఎక్వేరియంకి సరిపోతుందండి, నా ఎక్వేరియం హైట్కి సరిపోతుంది క్లీన్ చేసుకోవడానికి లోపల నుంచి. ఓకే, దానికోసం ఇది చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి. నెక్స్ట్ ఇలాంటి స్క్రబ్బర్లు తీసుకోండి. ఇవి మీకు ఎక్కువ కాస్ట్ పడవండి, ఒక 10 రూపీస్ అట్లా పడితే. లేదనుకుంటే మనకు ఇంట్లో డిష్ వాష్ బార్లు వస్తూ ఉంటాయి కదా, వాటిని తీస్తే చాలు. వీటిని తీసి దీనికి అంటించాలండి, రౌండ్ షేప్లో అంటించాలి. నేను అంటించి చూపిస్తాను. మీరు గమ్ ఏది వాడతారని మీ ఇష్టం అండి. అంటే నా దగ్గర అక్వాస్కేపింగ్ గ్లూ మిగిలిపోయింది కాబట్టి దీన్ని వాడుతున్నాను. ఇది కాకుండా మీరు ఫెవిస్టిక్, ఫెవి బాండ్ ఏది వాడుకున్నా సరే దీనికి అంటించాలండి. ఓకే, అంటించి చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అంటించేసాను. 5 పీసెస్ పట్టాయి నాకు. అంటే మీకు సింగిల్ స్క్రబ్బర్ కూడా దొరుకుతుందండి, అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సింగిల్ స్క్రబ్బర్ అయితే లెంత్ ఎక్కువ ఉన్నది. అది ఇవేంటంటే నాకు హౌస్ హోల్డ్ ఇంట్లో మిగిలిపోయిన వాటితో. ఈ మధ్యలో మాత్రం ఒక పల్సెట్ స్క్రబ్బర్ వేసానండి. ఇవి అందంగా ఉంటాయి, ఎందుకంటే మధ్యలో ఎల్బెండ్ వచ్చింది కాబట్టి హైట్ ఉంటుంది, అన్నీ ఈక్వల్గా రావు. ఎల్బెండ్ వచ్చిన చోట మాత్రం నేను పల్సెట్ వేసాను. ఇది కొన్ని మిగతాయి మందంగా ఉంటాయి ఇవి. ఇది మాత్రం పల్సగా ఉంటుంది. దీన్ని ఇక్కడ అంటించాను. ఇంతేనండి. దీనికోసం మీరు ఎనా బాండ్ లేకపోతే ఈ పీవీసీ పైప్కి వాడే గమ్మే వాడండి, ఎందుకంటే ఈ వాటర్ ప్రూఫ్ ఈజీగా ఉంటాయి మిగతా గమ్స్తో పోలిస్తే. అందుకని వాటర్లో మనం ఇటు దీన్ని డిప్ చేసి చేస్తాం కదా. ఓకే, ఇది చాలండి. ఇంకా అయిపోయినామంటే వాడినామంటే దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలు. డ్రై అవ్వనివ్వాలండి, ఒక 2 డేస్ డ్రై అయితే చాలు. మనకు ఇది ఈజీగా ఉంటుంది. అంటే ఇది పెద్ద ట్యాంక్ ఉన్న వాళ్ళకి, చిన్న ట్యాంక్ వాళ్ళకి మామూలుగా ఒక సింగిల్ స్క్రబ్బర్తో చేతితో రబ్ చేస్తే సరిపోతుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.